ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లోని ఫస్ట్ ఎక్సైజ్ 4.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో ఎవరైతే టెట్ రాస్తున్నారో వారికి, ఎవరైతే మెగా డిఎస్సి రాస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 4.1. The cost of a notebook is twice the cost of a pen. రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడండి. నోట్బుక్ని ఎక్స్ అనుకోమన్నాడు, పెన్ని వై అనుకోమన్నాడు. సో దాన్ని చేయమంటున్నాడు అనమాట. సింపుల్ అండి. సో వాడే ఇస్తాడు కనుక రాద్దాం. let the cost of a notebook be x. నోట్బుక్ కాస్ట్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్ బి వై. సో పెన్ యొక్క కాస్ట్ని వై అనుకున్నాం. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఏమనుకున్నాం మనం, కాస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. ట్వైస్ అంటే ఏంటి, 2. కాస్ట్ ఆఫ్ ఏ పెన్ అంతా మనం ఏమనుకున్నాం, వై అనుకున్నాం. అంతే, అయిపోయిందండి. రైట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ కదా, దీని యొక్క డిగ్రీ 1 ఉంది కనుక ఇది లీనియర్ ఈక్వేషన్. సో అయిపోయింది, అంతే. నెక్స్ట్ సెకండ్ రోమన్. Express the following linear equation in ax plus by plus c is equal to 0. వాడు ఎలాగైతే ఇవ్వనండి మనకు అనవసరం. మనం మటుకు దీన్ని లీనియర్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ అంటారు. బేసిక్ ఫామ్ లేదంటే స్టాండర్డ్ ఫామ్ అని అంటారన్నమాట. సో ax plus by plus c is equal to 0 అనే రూపంలో రాయాలి. We have to write ax plus by plus c is equal to 0 in the form. ఆ తర్వాత ఎక్స్ పక్కన ఏదైతే ఉందో అది ఏ వాల్యూ, వై పక్కన ఏదైతే ఉందో అది బి వాల్యూ, నెక్స్ట్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది సి వాల్యూ. సో ఇక్కడ చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు సి ఇచ్చాడు. మనకేంటి, సి ఇట్ సైడ్ రావాలి కనుక ఈ కాన్స్టెంట్ని ఇట్ సైడ్ తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుంది మనకి, 2x ప్లస్ 3y మైనస్ 9.35 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏఎక్స్ ప్లస్ బీవై మైనస్ సి ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని రాయొచ్చు, ప్లస్ ఇంటూ మైనస్ రాయొచ్చు కనుక 2x ప్లస్ 3y ప్లస్ ఆఫ్ మైనస్ 9.35 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రాసేయండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. By comparing these two equations, a is equal to 2, చూడండి, a అంట 2, b అంట 3, c అంట మైనస్ 9.35 బార్. సో b is equal to 3. ఒకవేళ మీకు కనబడబోతే సో చూడండి, c is equal to మైనస్ 9.35. మీకు కనిపిస్తే ఓకే, కనబడబోతే మటుకు ఇలా రాసుకోండి. సో a is equal to 2, b is equal to 3, c is equal to మైనస్ 9.35 బార్. సో ఇది కూడా అంతేనండి. 5తో మల్టిప్లై చేసేయండి. 5 into x 5x, 5 into y by 5 minus 5 into 10 is equal to 5 into 0. Multiply 5 on both sides. So 5 cancel. అందుకోసం అన్నమాట. ఇప్పుడు దీన్ని రాయొచ్చు, 5x minus y minus 50 is equal to 0. So ax plus by plus c is equal to 0 రాయొచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు, 5x plus of minus y
ప్లస్ ఆఫ్ మైనస్ సి మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేయండి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు కంపేరింగ్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది, సి ఈజ్ ఈక్వల్ టు -50 వస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు -50 వస్తుంది. థర్డ్ వన్ ఇది మనకి -ax ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0లో ఉంది. సో ఇది ఈ రెండు కూడా అటు సైడ్ పంపించేద్దాం. ఈ రెండు అటు సైడ్ పంపిస్తే మనకి -2x అటు సైడ్ వెళ్తే +2x అవుతుంది, +3y అటు సైడ్ వెళ్తే -3y అవుతుంది. అటు సైడ్ 6 ఉంది కనుక +6 అలాగే ఉంటుంది. ఈ -3 ప్లస్ ఆఫ్ -3 రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం దీన్ని రాయొచ్చు 2x ప్లస్ ఆఫ్ -3y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రాసాము. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 బై కంపేరింగ్ 1 and 2 బై కంపేరింగ్ 1 and 2. దీని 1 దీని 2 అనుకుంటే సో అప్పుడు మనకి a ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు 6 మరి అన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. 3yని ఇట్సే తీసుకొచ్చండి. x - 3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు? x ప్లస్ ఆఫ్ -3 ఇంటూ y ప్లస్ ఏమీ లేదు c కనుక నేను 0 రాసుకుంటున్నాను. అంటే మనకి ax ప్లస్ by ప్లస్ c కదా ఉండాలి. మరి ఇక్కడ c వాల్యూ లేదు కనుక నేను 0 తీసుకున్నాను. 0 కలపచ్చు కదా. ఓకే, x పక్కన ఏమీ లేదు కనుక దీని పక్కన 1 రాసుకుంటాను. అప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, సో ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆ రూపంలో వస్తుంది కదా. బై కంపేరింగ్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -3, c ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ సమ్ ఇది ఇట్సే తీసుకొచ్చేయండి. -5yని ఇట్సే తీసుకొస్తే 2x ప్లస్ 5y ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమీ లేదు కనుక 0 రాసుకోండి. ax ప్లస్ by రాసేయండి. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. బై కంపేరింగ్ వాట్ కెన్ రైట్? a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 5, c ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. 6th వన్ 3x ప్లస్ 2. ఈసారి b వాల్యూ లేదు కనుక నేను ఏం రాస్తానంటే b వాల్యూని 0 రాస్తాను. అప్పుడు ఏమవుద్ది? 3x ప్లస్ 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఉండాలి y ఉండాలి, b పక్కన ఖచ్చితంగా y ఉండాలి కనుక మనం ఏం రాస్తామండి? ఇప్పుడు 3x ప్లస్ 0 ఇంటూ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ y 0 కదా, సో కనుక రాసుకోవచ్చు. మళ్ళీ రాయండి. ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. బై కంపేరింగ్ సో కంపేరింగ్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోయింది. ఈసారి ఇక్కడ x లేదు సో కనుక ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం? x ప్లస్ y ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఇంటూ x ప్లస్ y పక్కన ఏమీ లేదు కనుక 1 ఇంటూ y ప్లస్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి వస్తుంది మనకి. ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో వస్తుంది. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. బై కంపేరింగ్ సో రెండింటిని కంపేరింగ్ చేస్తే బై కంపేరింగ్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు -2, c ఈజ్ ఈక్వల్ టు -2.
ఈ 5 అటు తీసుకెళ్ళిపోండి. అప్పుడు అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? 0 = 2x - 5 అంటే 2x - 5 = 0. సో కనుక 2x - 5 = 0. దీని ఎలా రాయొచ్చు? 2x + 0 × y + -5 = 0. ఎందుకంటే y లేదు కనుక 0 × y రాయొచ్చు. ax + by + c = 0. By comparing a is equal to 2, b is equal to 0, c is equal to -5. c is equal to -5. See the friends, exercise number 4.1 చాలా చిన్నది. సో బట్ చాలా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ప్రతి ఎగ్జామ్లో ఇది వస్తుందన్నమాట. సో వీడియో మటుకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, just like and subscribe the channel and share this video.